ఈ పచ్చి పులుసు కోసం చింతపండు మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. అంటే 4-5 అలా. మేమైతే 4 కోసం గంట సేపు నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసుకున్నాం. దాని తర్వాత ఆనియన్స్ ఒక 3 అలా తీసుకోండి. ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది పచ్చి పులుసు. ఇంట్లో కొంచెం సాల్ట్ వేసి మొత్తం ఇట్లా మెత్తగా తీసుకోండి. మిగతా ఆనియన్స్ కూడా వేసేసుకోండి. మనం కాల్చి పెట్టుకున్న ఇవి నేను ఆల్రెడీ కాల్చా 4 తీసుకున్నా నేను. మీ కారానికి సరిపడా తీసుకోండి. ఇలా స్పూన్కి గుచ్చి కాల్వండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పచ్చి పులుసుకి పోపు చేసుకుందాం. ఆవాలు, ఫస్ట్ నూనె వేడి అవ్వాలి, తర్వాత ఎండుమిరపకాయలు. ఓకే, మా ఇంట్లో జీలకర్ర అయిపోయింది, కొంచెమే ఉంది. తర్వాత కరివేపాకు, ఇంగువ టేస్ట్ కోసం. మనం ఈ పచ్చి పులుసులో పోపు వేసేసుకోవాలి. ఓకే, మన పచ్చి పులుసు అయితే తయారైపోయింది. 2 మినిట్స్లో అయిపోయింది పచ్చి పులుసు. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎట్లుంది అన్నది. ఓకే, కొంచెం సప్పగా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే, ఉప్పు అయితే చూసి సెట్ చేసుకోండి, మళ్ళీ మీరు తక్కువ వేసినా పర్లేదు. ఓకేనా? నా పచ్చి పులుసు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.